హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న వార్ 2 సినిమా గురించి బే. అదేంట్రా ఎన్టీఆర్ అన్న వార్ 2 అంటున్నాం, అసలు హృతిక్ రోషన్ గారిది కదా ఆ సినిమా అని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు. కాకపోతే వార్ 2 ఈవెంట్లో అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ఒక్క విషయం అయితే నాకు ఇంకా మైండ్లో నుంచి పోవట్లేదని చెప్పొచ్చు. అందులో ఇదొక్క పోస్టర్ భయ్య. అంటే ఇద్దరు కాళ్ళు ఎగరేస్తారు. అంటే ఫస్ట్ మన ఎన్టీఆర్ అన్న కాళ్ళు ఎగరేసి ఈ సినిమాని ఎవ్వడు ఆపలేడు అని చెప్పేసి ఒకటైతే చెప్తాడు. దాని తర్వాత మన హృతిక్ రోషన్ గారు కూడా వచ్చి కాళ్ళు ఎగరేస్తారు భయ్య. ఇంకా పీక్స్ అయ్యి అని చెప్పొచ్చు. అక్కడ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరికీ అసలు అదొక ఆయుధం మాదిరి అనిపించింది అనమాట. ఎందుకంటే అసలు ఎన్టీఆర్ అన్న ఇప్పటిదాకా కాళ్ళు ఎగరేసిన సినిమా ఒక్కటి కూడా అంటే ఫ్లాప్ అవ్వలేదు అన్న ధైర్యం ఒకటి. అలాగే ఎన్టీఆర్ అన్నతో 2 కాలర్లు ఎగరేశారు భయ్య. ఒక్క కాలర్ కూడా కాదు, ఒక పక్క కూడా కాదు, 2 పక్కలు ఎగరేశాడు. అలాగే మన హృతిక్ రోషన్ గారు కూడా ఎగరేశాడు. అంటే ఒకసారి ఊహించుకోండి, అసలు ఇలాంటి పోస్టరు అసలు ఎప్పటికీ లైఫ్లో దొరకదేమో, ఇలాంటి మూమెంట్ ఎప్పటికీ దొరకదేమో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంకో పక్క ట్రోల్ చేసేవాళ్ళు మాత్రం ట్రోల్ చేస్తూనే ఉన్నారు భయ్య. అంటే ఏంది అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. అసలు విపరీతమైన ట్రోల్ అయితే చేస్తున్నారు భయ్య. నాకు తెలిసినంత వరకు అసలు వార్ 2 సినిమా కంటే కూలీ సినిమాకి మేము పోతాము అది ఇది అని చెప్పేసి అయితే ట్రోల్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను కదా భయ్య, ఒక్క సినిమా మన తెలుగు సినిమాని తమిళనాడులో ఆడించండి చూద్దాము. అసలు ఎవ్వడు కూడా దేకడు. మనం కాబట్టి ఏదో తమిళ సినిమాలని ప్రోత్సహిస్తున్నామేమో అన్న టైప్లో అనిపిస్తుంది. అంటే నేను ఎన్టీఆర్ అన్న వస్తున్నాడు, ఎన్టీఆర్ అన్న సినిమా ఉంది అని చెప్పట్లేదు. ఏ హీరో వచ్చినా కూడా 1000 మంది బాహుబలి సినిమా రికార్డులు కూడా అక్కడ లేదు భయ్య. అసలు ఆడ తమిళ ఇండస్ట్రీ అంత దరిద్ర ఇండస్ట్రీ ఇంకే లేదని చెప్పొచ్చు, అంత వర్స్ట్ అని చెప్పొచ్చు. అలా అని నేను రజనీకాంత్ గారి సినిమాని అయితే తప్పుపడట్లేదు భయ్య. ఏ సినిమా అయినా ఒకటే మనకి. కాకపోతే అంటే మనం తెలుగు వాళ్ళు కాబట్టి ఏ సినిమా అయినా ఒకటే బాగుంటే చూసేస్తాము. ఇక మీదట మాత్రం అది పద్ధతి కాదేమో అనిపిస్తుంది భయ్య. వీళ్ళ విషయంలో మాత్రం, కొంతమంది విషయంలో మాత్రము అసలు వీళ్ళు చేసే పనికి అయితే అదంతా పక్కన పెడితే, ఒకవేళ ఎన్టీఆర్ అన్న వార్ 2 సినిమాకి ఎలాంటి అమౌంట్ వస్తుంది, ఎలాంటి బ్లాక్ బస్టర్ కొడతాడు అని చెప్పేసి మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి భయ్య, మర్చిపోకుండా.